నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా పిచ్చి తగ్గలేదా? జనాల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సీఎం అని అర్పించుకోవడం మానుకోడా? చాలా రోజుల తర్వాత ఒక శవం దొరికింది. మొత్తానికి అక్కడికి వెళ్ళి కూడా తన రాజకీయం కావచ్చు, తన పబ్లిసిటీ స్టంట్ కావచ్చు మానుకోవడం లేదు వైఎస్ జగన్. అయితే బంధువుల చావుకి వెళ్ళిన తర్వాత కూడా ఏంటి గోల అంటున్నారు అక్కడున్న ప్రజలు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, జగన్ అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు లేదా సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా ఇప్పటికే సీఎంగా అనుకుంటుంటాడు జగన్, ఇది అందరికీ తెలిసిందే. అదే తను వినాలని చెప్పేసి అనిపించుకుంటుంటాడు. కానీ సమయం సందర్భం అనేది ఒకటి ఉంటుంది. కనీసం చావుకి వెళ్ళినప్పుడన్నా సరే చాలా సైలెంట్గా వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా సీఎం అనిపించుకోవడం ఏంటి గోల, ఏంటి కర్మ అనుకుంటే అక్కడ ఉన్న ప్రజలు దీన్ని ఎలా చూడాలంటే? మీకేమో సైకో అంటే మీకు కోపం వస్తుంది, సైకో జగన్ అంటే మీరు ఎలా అంటారు. మరి ప్రజలు అనక ఏం చేస్తారు చెప్పండి? మీరు అన్నట్టుగా అసలు దేనికి వెళ్తున్నాం, మనం ఎందుకు వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఈ మూడు తెలియాలి కదా. అవి తెలియకుండా నువ్వు వెళ్ళిన చోటకల్లా ఒక గుంపునేసుకెళ్ళి వాళ్ళు సీఎం అని అరుస్తారు, జై జగన్ అంటారు. నువ్వేమో చిద్విలాసంగా నవ్వుతూ అక్కడ చావుకి వెళ్ళానని మర్చిపోయి వింత వింత చేష్టలు చేస్తూ ఉంటే ప్రజలకు కూడా పిచ్చి పడుతుంది. అంటే కొన్ని రోజులకి అసలు ఎక్కడ చావు అనేది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డిని బ్యాన్ చేస్తారేమో కదా. మరి అలా జరగచ్చు. ఇంకొకటి నాకు ఇవాళ ఇంకొక కొత్త సందేహం వచ్చింది. ఇవన్నీ చూశాక జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తున్నారా? అలా పిలవాల్సిన అవసరం ఈయన ఏర్పరిచారా? లేకపోతే నాకు పిచ్చెక్కుతుంది మీరు నన్ను పిలవండి అంటున్నారా? భారతీరెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇది కూడా ఆలోచించాలి. ఎందుకంటే కొంతమందికి కొన్ని ఇల్యూషన్స్ ఉంటాయి కదా. ఆ ఇల్యూషన్స్లో ఆ భ్రమలో ఉండేటప్పుడు వీళ్ళని కూడా అలాగే చేయమని చెప్తారు. కాబట్టి నేను ముఖ్యమంత్రిని ఆయన అనుకుని ఉంటున్నారు కాబట్టి ప్రతి చోట అదే ఆయన ఫీలింగ్ అదే కదా. నేను ముఖ్యమంత్రిని అనే అనుకుంటున్నారు. ఒకటి రెండు, ఇంకా నేను ఒక కొద్ది రోజులు అంతే, 4.5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని తెరవండి అంటాడు కదా. నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని మీకెందుకు అని. ఆ 30 ఏళ్ళ ముఖ్యమంత్రి ఎలాగో ఈ ముఖ్యమంత్రి కూడా అలాగే, 29 ముఖ్యమంత్రి కూడా. సో ఈ భావనలో ఆయన అందరినీ కూడా నన్ను ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి అని పిలిపించుకుంటున్నారు అనే సందేహం నాకు ఇవాళ అయితే కలిగింది. ఎందుకంటే ఈ న్యూస్ అంతా చూశాక, ఈ వీడియోస్ చూశాక మనకి అయితే చావుని ఆయన ఏ రకంగా అయినా మలుచుకోగలడు అనేది మరోసారి ప్రూవ్ అయింది. ఒకటి తన పర్సనల్ అంటే ఇట్లా అనిపించుకోవటం, ఆ ఆనందంలో ఆయన వింత చేష్టలు చేయడం. రెండు, సరే అక్కడ అందరినీ పరామర్శించారు, అయిపోయింది. ఆయన ఎవరు, వైవి సుబ్బారెడ్డి గారు తల్లి గారు, ఎర్రపిచ్చమ్మ గారు, ఆవిడకి 84 ఏళ్ళు ఎంత, ఆవిడ పరమపదించారు. సో అక్కడ అందరినీ పరామర్శించడం అయిపోయింది. ఆయన అయ్యాక ఇవాళ విజయలక్ష్మి గారిని మీరు గమనిస్తే విజయలక్ష్మి గారితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. మీరు జగన్మోహన్ రెడ్డి విజయలక్ష్మి గారు పక్కన ఉండగా ఇతను ఎవరికేసో చూడడం, ఏదో మాట్లాడుతున్నారో ఏదో, విజయలక్ష్మి గారు ఇలా కొడుకు మొహం చూడడం అంటే చిత్రంగా ఉంది ఆ వీడియో. అసలు మనకు అర్థం కాలే ఏంటిది, ఈవిడెందుకు ఇట్లా చేస్తున్నారని. సో మొత్తానికి ఇవాళ జరిగింది ఇది అక్కడ. ఆ తర్వాత విజయలక్ష్మి గారితో మాట్లాడినప్పుడు ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ షేర్స్ నాకు బదలాయించు అని అడిగాడు తల్లిని అనేది ఒక విషయం బయటకు వస్తుంది. అందులో నిజాలు దేవుడికి తెలియాలి. అడగడం అయితే అడిగాడు అనే మాట అయితే వచ్చింది. నువ్వు అలాగా అన్యాయం చేయొద్దు, నాకు ఇచ్చేసేయి, లేదంటే నేను జైలుకి వెళ్ళాలి అనేది కదా ఆయన వాదన. నువ్వు చెల్లి నుంచి తీసేసుకో అని, చెల్లి నుంచి నాకు వాటాలు బదలాయించి నాకు భారతీరెడ్డి కానీ. సో అది ఇప్పుడు ఇంకొకటి అండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే ఒక మంచి గుణం అంటారో చెడు గుణం అంటారో నాకు తెలియదు. ఆయన ఒకటి కావాలి అని మంకుపట్టు పడితే బై హుక్ ఆర్ కుక్ దాన్ని సాధిస్తాడు. అంటే అవతల మనిషి ఉంటాడు, ఉండకపోవచ్చు, అది ఆయనకు సంబంధం లేదు. దట్ ఈజ్ ఇమ్మెటీరియల్ ఫర్ హిమ్. సో అందుకని ఇప్పుడు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయకపోతే కొడుకు సంగతి తెలుసు కాబట్టి ఆవిడ ఏమైనా కరిగిపోయి ట్రాన్స్ఫర్ చేస్తుందా? కానీ ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేశాక ఈవిడ కూతురి పేరు మీద షర్మిల అందుకు ఒప్పుకోవాలిగా. ఇప్పుడు షర్మిల చేతుల్లో ఉంటుంది అది, కాబట్టి అక్కడ అవకాశం ఉండదు. అది మరి విజయలక్ష్మి గారు కన్విన్స్ చేశారా లేకపోతే కన్వే చేశారా, ఏం చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఒక సందేహం ఉంది.
ఇకపోతే నిన్నను జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మొత్తం ప్రతినిధులతో మాట్లాడుకున్నాడు నిన్న ఆయన. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఆయన యాక్చువల్గా వెళ్ళాలి ఇక్కడికి, నియోజకవర్గాల వారి టూర్ చేయాలి. జనవరి నుంచి చెప్తున్నాడు ఆయన. జనవరి అయింది, ఫిబ్రవరి అయింది, మార్చి అప్పుడే 20వ తారీఖు వస్తుంది. సో ఆ కార్యక్రమంలో ప్రతి వాళ్ళు ఏం సూచించారంటే మనకు అసలు మండలాల్లో కానీ వార్డుల్లో ఎక్కడ తీసుకున్నా గ్రామ మండల స్థాయిల్లో ఎవడు లేడు మనకి. అంటే కార్యకర్తలు సరిగా లేరు అక్కడ. వాళ్ళని ఏమంటారు మీరు, గ్రామ పంచాయతీకి సంబంధించిన మెంబర్స్ కూడా ఎవరు లేరు, క్యాడర్ లేదు అసలు. అది ఇప్పుడు సడన్గా వీళ్ళకి గుర్తుకొచ్చింది. యాక్చువల్గా 19 నుంచి వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాల. మీరు గమనిస్తే కనుక అయితే 14లో వాళ్ళకి 62 సీట్లు 63 సీట్లు వచ్చాయి. సో అంతకుముందు కొద్దిగా ఏదో యాక్టివ్గా ఉంది అన్ని. సో వన్స్ 2019 నుంచి 2024 వరకు అసలు ఎవడో ఏది పట్టించుకోవాలి, ఒక వాలంటీర్ల మీద ఆధారపడ్డారు. సో పెద్ద తప్పిదం అక్కడ జరిగింది. అంటే ఇవాళ వీళ్ళు మీటింగ్ పెట్టుకుని గ్రామ మండల స్థాయిలో అంటే నియోజకవర్గాల స్థాయిలో రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలి, మెంబర్షిప్ డ్రైవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారంటే ఇంకా వాలంటీర్స్ని వాళ్ళు పక్కన పెట్టినట్టు. నిన్నటి వరకు కూడా నిన్న కూడా వాలంటీర్ల మీద వాళ్ళు ఏదో ప్రేమ కురిపించారు కదా అసెంబ్లీలో, మరి అదంతా ఉత్తుత్తిదా? ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా చెయ్యాలి వాళ్ళకి, మీరు కదా ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. 23లో ఎక్స్టెన్షన్ ఇవ్వండి ఎవరు? వాలంటీర్లకి వైసీపీ వాళ్ళు. మీరు అసలు 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు వాలంటీర్స్కి? ఒకేసారి జీవో 2 ఏళ్ళకి ఒకసారో 2.5 సంవత్సరాలు ఒకసారో ఇచ్చేసి రెండోసారి 2024 వరకు ఇచ్చి ఉండాలిగా. మభ్యపెట్టి వాళ్ళని వాళ్ళ చేత పనులు చేయించుకుని వాళ్ళకి 8 నెలలు జీతాలు ఇవ్వకుండా నానా రభసా చేసి ఇవాళ వాలంటీర్ల మీద వాళ్ళు శాసనసభలో వాళ్ళు ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడి నిన్నను ఆయన మీటింగ్ పెట్టుకోవడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఇది ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది, అంటే తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఉంటుంది, వైసీపీ ఏ రకంగా ఉంది. అంటే అలాగని మొత్తం పట్టించుకుంటారు అతను, లేదు దాని మీద దృష్టి పెడతారని కాదు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో కూడా ఎవడు చెప్పలేడు. ఇవాళ ఆరంభ సూరత్వంలాగా ఉండి రేపు దాని గురించి పట్టించుకోకపోవచ్చు, కానీ దృష్టి అయితే పెట్టారు. వీళ్ళు దృష్టి పెట్టారు కాబట్టి తెలుగుదేశం కూడా కేర్ఫుల్గా ఉండాలి, కూటమి కూడా. అయితే నిన్న ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారి యొక్క తల్లిగారు చనిపోయినటువంటి సందర్భంలో జగన్ వెళ్ళడం జరిగింది. కానీ జగన్ వెళ్ళడానికి కూడా 2 కారణాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒకటి, విజయలక్ష్మి గారు అక్కడికి వస్తారు, అక్కడ తనతో మాట్లాడటానికి ఆప్షన్ ఉంటుందని చెప్పి ఒకటైతే, రెండో పాయింట్ ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి విక్రాంత్ రెడ్డిని పూర్తి ఇరిగిచ్చేశాడు. ఏదైతే కాకినాడ పోర్టు సంబంధించి సీజ్ సంబంధించి ఏదైతే ఉందో దానికి కర్త కర్మ క్రియ మొత్తం అంతా కూడా వైవి విక్రాంత్ రెడ్డి అని చెప్పేశాడు. సో ఇప్పుడు విక్రాంత్ రెడ్డి కానీ లేదా వైవి సుబ్బారెడ్డి కానీ రేపొద్దున విచారణకి పోలీసులు పిలిస్తే ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని చెప్తానికి వెళ్ళాడు. ఎందుకంటే నార్మల్గా మనం చూస్తుంటాం ఏంటంటే ఎక్కడన్నా సరే వీళ్ళు కలుస్తున్నారంటే ఏదన్నా జరుగుతుందేమో అని చెప్పేసి ఒక ఊహాగానాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది నెపంతో వెళ్ళాడని చెప్పేసి అయితే అంటున్నారు. సో దీని గురించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇది వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం పిన్నెలకి ఎందుకు వెళ్ళాడో తెలుసు. 40 లక్షలు ఖర్చు పెట్టుకుని ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళారు. బోర్గడ్డకి వెళ్దాం అనుకున్నారు కానీ మళ్ళీ బోర్గడ్డ మన పార్టీ కాదని అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు తెర వెనక వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. పోసాని విషయంలో నేను ఉన్నాను అండగా అని చెప్పి ఆయన పక్కకి తప్పుకున్నాడు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పేశాడు కాబట్టి. దట్స్ వాట్. పోసానికి తెలివి లేదు. ఫస్ట్ రోజే ఆయన భయపడిపోయి నాకు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవరెడ్డి స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పడంతో ఇంకా ఇప్పుడు పోసాని అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయాడు. అంటే ఇంకా సిగ్నల్ దొరకదు ఆయనకి, ఎప్పటికీ దొరకదు. అది మనం మొన్న కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు వల్లభనేని వంశీ అంటే ఆరితేరాడు రాజకీయాల్లో, కానీ పోసాన్ లాంటి వాళ్ళు సీజనల్. వీళ్ళు ఏదో డబ్బు కోసం అని వచ్చి ఏదో కొంచెం బెనిఫిట్స్ కోసం పిలవగానే వచ్చేసాడు, ముందు వెనక ఆలోచించుకోకుండా. అందువల్ల ఆయన నష్టపోయాడు. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళటానికి కూడా ఖచ్చితంగా 2 కారణాలు. ఒకటి, మీరు చెప్పినట్టు వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి ఫస్ట్ ప్రెస్ మీట్లోనే కాకినాడ పోర్టు కావచ్చు, కాకినాడ సజ్జకు సంబంధించి మొత్తం చేసిందంతా విక్రాంత్ రెడ్డే, నాకు ఏ రకంగానూ సంబంధం లేదు, నేను అన్నింట్లో A2 కాబట్టి
నా పేరు బయటకు తీశారు, నన్ను ఇన్వాల్వ్ చేయాలని చూశారు అని అక్కడ తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. రెండోది మీరు చెప్పినట్టుగా ఇక్కడ విజయమ్మ గారి విషయం, విజయమ్మ గారితో ఈ సరస్వతి పవర్ ప్రాజెక్టుకి సంబంధించి షేర్ల బదలాయింపు అనేది చాలా కీలకం అతనికి. అదొకటి. ఇంకొకటి వైవి సుబ్బారెడ్డిని కలిశాడా, వైవి సుబ్బారెడ్డి కొడుకు అక్కడ ఉన్నాడా లేదా అనేది మనకు తెలియాలి. ఒకవేళ విక్రాంత్ రెడ్డి ఉంటే ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడా, లేదు విక్రాంత్ రెడ్డి తోటి విడిగా మాట్లాడా అనేది కూడా క్లారిటీ రావాలి మనకి. ఎందుకంటే విక్రాంత్ రెడ్డికి నువ్వు ఇలా మాట్లాడు, ఇలా చెప్పు, నువ్వు తొందరపడి మాట జారకు, నీకు నేను భరోసా ఇస్తున్నాను, నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ విక్రాంత్ రెడ్డి నోరు విప్పితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడనే భయంతో ఆయన నిన్న ఆ చావుకి వెళ్ళటం అయితే జరిగింది, అందులో సందేహం లేదు మనకి. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఎక్కడ చావు వెళ్ళినా, ఎక్కడ పరామర్శకు వెళ్ళినా దాని వెనకాల పెద్ద స్కెచ్ ఉంటుంది. ఊరికేదో అభిమానంతో వెళ్ళడం ఏమి ఉండవు. ఒకటి తను ఎలివేట్ చేసుకుంటారు అతను ఒక గ్రూపుని పట్టుకుని వెళ్ళి. తర్వాత నిన్న ఇంకొకటి అంటే మనం ఇది ఒక సజెషన్ లాగా అందరికీ చెప్పాలి. ఇప్పుడు ఒక చావుకి వెళ్ళినప్పుడు ఈ వీడియోలు తీయడం ఏంటో, ఈ ఫోటోలు తీసుకోవటం ఏంటో చాలా అసహ్యంగా ఉందండి. అంటే మీరు వచ్చిన పర్పస్ ఏంటి అక్కడికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని కాదు, అక్కడికి వచ్చిన మామూలు మనుషులు కూడా ఈ ఫోన్ పట్టుకోవడం, ఫోటోలు తీసుకోవటం. అక్కడ శవం అండి అక్కడ పెట్టి ఉన్నది, శవం అక్కడ పెట్టుకుని దాని చుట్టూ మీరు నిల్చుని మీరేంటి వీడియోలు తీసుకోవటం ఏంటి? అసలు చాలా అసహ్యంగా ఉంది అది. అంటే ఆ శవం చచ్చిపోయాక మీరు ఇంకోసారి చంపేశారు దాన్ని. ముందు ఇది కంట్రోల్ చేయాలండి. ఎవడైనా చావుకు వస్తున్నాడంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు కానివ్వండి, నేర్చుకోవాల్సింది ఏంటంటే డిసిప్లిన్. ఫోన్లు తీసుకురావద్దు, తీసుకొచ్చినా మీరు జేబులోంచి బయటకు తీయద్దు, పర్సుల్లోంచి కానీ. ఇది ఖచ్చితంగా అందరూ అమలు చేయాలండి. లేకపోతే అసలు ఆ చచ్చిపోయిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏడ్చేవాళ్ళు లేరు. వాళ్ళు ఎందుకురా మేము చచ్చిపోయాం అనుకోవాలి. అంత అసలు దానికి ఎట్లా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లా. అంటే జగన్ వస్తే వీడు ఎందుకు వచ్చాడురా బాబు, అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతం కూడా సీఎం అని అరుపులతో కావచ్చు, మీరు అన్నట్టుగా సెల్ ఫోన్లో వీడియోలు కావచ్చు, లేదా ఫోటోలు కావచ్చు, వీటితో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని కలుషితం చేయటమే. మనం అక్కడ చూసాం కదా తిరుపతిలో ఆ స్టాంపీడ్ దగ్గర అదే చేశారు. తర్వాత బురదలో దిగి అదే చేశారు. మొన్న ఇంకెక్కడికో వెళ్ళి అదే చేశారు, చావుకి వెళ్ళి. అదెవరు వయా రోడ్డు వెళ్ళి ఒక ముస్లిం పిల్లలు ఎవరు చచ్చిపోతే, అది యాక్చువల్గా వాళ్ళు వేరే కారణంగా చచ్చిపోతే దాన్ని వీళ్ళు ఒక పెద్ద ఇష్యూ చేసుకుని దానికి ఒక క్యాన్వా వేసుకుని వెళ్ళి తర్వాత అక్కడ కూడా పెద్ద ఇష్యూ చేసుకుని. అంటే ఇది వేదిక కాదు. జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా చెప్పాలి ప్లీజ్. అంటే దీన్ని మనం భరించలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. చాలా వింతగా ఉంది. మరి ఆయన ఏదైనా అంటే అందరూ హర్ట్ అయిపోతామంటారు. మరి హర్ట్ అయిపోయిన వాళ్ళు చెప్పాలిగా ఆయనకి. వీడిని ఎవరికైనా చూపించండి రా బాబు అంటాడు. అదేం సినిమాలో రావు రమేష్. అట్లా ఉందండి పరిస్థితి. పోనీ ఆయనకు తెలియదయ్యా, చుట్టూ ఉండే వాళ్ళకైనా తెలవాలిగా. అంత భయం ఏంటి? ఇప్పుడు మీరు భయాన్ని పెంచి పోషించకండి ఒక మనిషిలో. మీరు చెప్పగలగాలి, మీరు అలాంటి అవకాశాన్ని ఇవ్వగలగాలి. రాజకీయ నాయకులు అనేవాళ్ళు వాళ్ళేం దిగి రాలే, మనలాగే మనుషులు. మనం వాళ్ళని నాయకులను చేస్తున్నాం అంతే. కాబట్టి ఇది మనలో కూడా ఉండాలి. సో ఇదొక్కటి చిన్న సజెషన్ అండి. ఎందుకంటే ప్రతి చోట ఇది చూడలేకపోతున్నాం మనం. మొత్తానికి మీరు చెప్పినట్టుగా దీన్ని ఒక టూల్గా వాడుకుని, అంటే ఒక దెబ్బకి రెండు పెట్టాలి. ఒకటి తల్లితోటి, రెండు విక్రాంత్ రెడ్డి, రెండు ఇష్యూస్ ఇక్కడ సాల్వ్ అయినట్టే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ యొక్క శవం పక్కన పెట్టుకొని చేస్తున్న రాజకీయం, సో ఈ శవ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా సరే జగన్ మానుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే.